ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు గరుడ నరసింహారెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అవన్నీ ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. తిరుపతిలో ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి జరిగిందని, అదే తరహాలో నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయిలో జరపాలని నిర్ణయించారని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన మార్కాపురం నియోజకవర్గంలోని పెరుగొండ ప్రాజెక్టు సంబంధించిన రైతులకు ప్రతి భూమికి నీరు అనే కార్యక్రమం, జలహారతి జలధార అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 18వ తేదీ జిల్లా కేంద్రమైన ఒంగోలులో విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని, అనంతరం సభ నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల సందర్భంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల సంపూర్ణంగా విజయవంతం జరుపుకున్న సందర్భంగా నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి డెవలప్మెంట్ మీద చర్చగోష్ఠి జరిగింది. అదే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరుపుతూ మరి పార్లమెంటు స్థాయిలో కూడా జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 18వ తారీఖున శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన ఒంగోలు ప్రకాశం జిల్లా 2 సంవత్సరాల అభివృద్ధి మీద కార్యక్రమం జరగబోతుంది. దానికి 3 పార్టీలు, ఇటు జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని మరి వారితో పాటు ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జు, చైర్మన్స్, ఎంపీ గారు, అదేవిధంగా 3 మంత్రులు కూడా హాజరవుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి జలహారతి జలధార అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా ఇవ్వటం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గతం కన్నా కూడా ఈ జలధార జలహారతి ద్వారా వాటర్ టేబుల్ లెవెల్ పెరిగిందని మరి మీరు గతంలోనే చూసుంటారు. మా కనిగిరి నియోజకవర్గంలోని మురిగిమ్మి ప్రాంతానికి ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది, వాటర్ హార్వెస్టింగ్ దీని మీద. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో జలధార జలహారతి ప్రోగ్రాంలో అందరూ అంటే ప్రతి పల్లెల్లో కూడా రైతులు కానీ అటు గ్రామస్తులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ చెరువుల్లోని పుడికి తీయటం కానీ, మరి అదేవిధంగా ఈ కాలువలకు ఏదైతే వచ్చే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, రాబో వర్షాకాలానికి చెరువులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దు పెట్టుకొని ఏదైతే నీటి సంపదని కాపాడుకోవాలి, రాబో తరాలకి నీటిని మిగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ, ఈ సబ్జెక్టు మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ముందంజలో ఉంటాం రాష్ట్ర స్థాయిలో అభినందిస్తూ, మరి అదేవిధంగా 17వ తారీఖున మార్కాపురం మార్కెట్ యార్డ్లోని ఈ ఇరిగేషన్ ప్రతి భూమికి నీరు అనే ఒక కాన్సెప్ట్ మీద మీ అందరికీ తెలుసు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం త్వరితగతిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 574 కోట్ల రూపాయలు లైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న 1000 కోట్లతో ముంపు నిర్వాసితుల కోసం నిధులు పచ్చకామెర్లకు పచ్చగా గడిపినట్టు గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు వెన్నుపోటే చేసింది. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం చేయలేదు. ఆ రోజు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పేసి ఎవరికి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి వాళ్ళది. ఏ విషయాల్లో చర్చకు మేము సిద్ధం. ఈ రోజు డిఎస్సిలో చక్కగా అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏదో విధంగా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి ఏమి లేక దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా రాబో 2వ డిఎస్సికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే మొదటి డిఎస్సిలోనే తప్పులు జరిగినాయని చెప్పి నిన్న తిరుపతి రమ్మని చెప్పి మా ఎమ్మెల్సీలు అందరూ కూడా సవాల్ చేశారు. ఆ ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ కూడా మీకు ఏ విధంగా ఏ ర్యాంక్ ఎక్కడ జరిగిందో మేము వివరించడానికి సిద్ధం రెండంటే అక్కడ ఎవరు పోయిన పరిస్థితి లేదు. కానీ మన మీడియా ముందు లేకపోతే వారికి ఉన్న పేపర్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఒక ప్రజలు రాంగ్ అంటే తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వారికే నష్టం తప్ప
2 ఏళ్ళు నేను అంతా ఊరేగించారు. సరే వాళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. ఏదో 100 మంది 200 మంది వస్తే ఏదో దేశం మొత్తం వెలిగిపోతున్నట్టు వాళ్ళకున్న